పవర్ స్ట్రోక్. సో వాట్ ఈస్ పవర్ స్ట్రోక్? సో అంటే ఏంటి అసలు ఒకసారి చూద్దాం. సో దిస్ ఇస్ ద సెకండ్ డయాగ్రామ్. ఆల్రెడీ వీ నో ద క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ డయాగ్రామ్ విచ్ ఇండికేట్స్ ద పవర్ స్ట్రోక్. సో ఈ థర్డ్ డయాగ్రామ్ అనేది మనం పవర్ స్ట్రోక్ గురించి తెలియజేస్తూ ఉంటాం. సో క్రాస్ బ్రిడ్జ్ అంటే ఏంటి? ద అటాచ్మెంట్ ఆఫ్ మయోసిన్ హెడ్ టు ది యాక్టిన్. ఓకే, సో దాన్ని మనం క్రాస్ బ్రిడ్జ్ అన్నాం. సో మయోసిన్ తల అనేది యాక్టిన్తో అతుక్కోవడాన్ని క్రాస్ బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే అతుక్కుంటుందో అతుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే here the myosin diet of the myosin where the attached with the actin, now it pulls the actin filament towards the A band. సో A band వైపు ఇది అతుక్కున్న వెంటనే A band వైపు యాక్టిన్ ని లాగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, రైట్. అంటే ఒకసారి మనకి క్లియర్ గా మనకి అర్థం అవ్వాలంటే సో నౌ వి అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. So already you know that this diagram. So this is the A band and this is the I band. Okay, so దీని I band అంటాం, I పట్టి, దీని A పట్టి అని చెప్పుకున్నాం కదండి, రైట్. సో ఇక్కడ ఇది వచ్చేసి యాక్టిన్. ఈ యాక్టిన్ వచ్చేసి ఇప్పుడు మయోసిన్, ఇది వచ్చేసి మయోసిన్, సారీ. సో ఈ మయోసిన్ అనేది యాక్టిన్ తో అతుక్కొని ఉంటుంది. Here the myosin heads of the myosin, now they are attached with the actin filament. Okay, here the cross bridges are formed. Okay, so many of cross bridges are formed. Okay, so some heads are attached to this side of the actin filament and remaining some heads are attached with the this side of the actin filament. Okay, so now these cross bridges which are attaching to the actin filament, now the myosin heads are pulls the actin filament at both sides towards the A band, towards the A band. Now these cross bridges, those are attached with the actin. Okay, now the myosin pulls the actin filament at both sides towards the A band. So A band వైపు ఇట్లా అతుక్కున్న తర్వాత ఇటువైపు కొన్ని తలలు మయోసిన్ యాక్టిన్ తో అతుక్కుంటాయి, ఇటువైపు మయోసిన్ తలలు యాక్టిన్ తో అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత ఈ యాక్టిన్ అనేటువంటి సన్నని తంతువుల్ని ఇప్పుడు A band వైపుకి లాగుతాయి, అతుక్కొని లాగుతాయి అన్నమాట. అంటే ఇలాగా, ఓకేనా, ఇటువైపు నుంచి, సో ఇటువైపు నుంచి, ఓకేనా, ఇలా వచ్చేసి A band వైపుకి లాగుతాయి. సో లాగడం వల్ల ఏం జరుగుతుంది అంటే సో ద జెడ్ లైన్ attached with the actin filaments, so the both sides of the Z lines are also inwards, slides inwards to the A band. Okay, so both sides నుంచి ఉన్నటువంటి Z lines కూడా ఇప్పుడు ఏమవుతుందంటే Z line కి అతుక్కొని ఉన్నాయి కదా యాక్టిన్ తంతువులు. సో ఈ Z line కూడా ఇప్పుడు ఏమవుతుంది, A band వైపుకి, A band దగ్గరకు చేరుతుంది. ఓకేనా, సో ఇలాగా దగ్గరికి చేరడం వల్ల ఏమవుతుందంటే నౌ ద మజిల్ బికమ్ షార్టనింగ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్. సో ఇప్పుడు మజిల్ అంతా కూడా కండరం అంతా ఏమవుతుంది, చిన్నదవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, ఇది చూడండి, కొంచెం ఈ లెంత్ని కలిగి ఉంది. బట్ హియర్ వి సీ దిస్ డయాగ్రామ్, ద మజిల్ విల్ బికమ్ షార్టన్. ఓకే, ఇక్కడ చిన్నదైంది. సో దీన్ని ఇక్కడ ఏమంటామంటే మజిల్ కాంట్రాక్షన్. Sarcomere contains many parallel overlapping thin actin and thick myosin filaments. The muscle contracts when these filaments slide past each other, resulting in a shortening of the sarcomere and thus the muscle. Okay, right. So in this contraction of muscle, we note some changes. మనం ఇక్కడ కొన్నిటిని గమనించాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే here during the షార్టనింగ్ ఆఫ్ మజిల్, సో మజిల్ అనేది చిన్నదవుతున్నప్పుడు, సంకోచించినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఐ బ్యాండ్స్ గెట్ రెడ్యూస్డ్. ఇక్కడ ఐ బ్యాండ్ అనేది, ఇక్కడ ఏదైతే ఐ బ్యాండ్ అంటున్నామో అది ఇక్కడ మరి ఉండదు, కనిపించదు. సో ఆల్రెడీ కోల్పోతుంది అన్నమాట, క్షీణిస్తుంది. ఓకేనా, సో ఐ బ్యాండ్ గెట్ రెడ్యూస్డ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటి జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చేసి హెచ్ జోన్ విల్ గెట్ నేరో. ఓకే, హెచ్ జోన్ బికమ్ నేరో. So why? Because the thin filaments are slides inwards the A band. Okay, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సన్నని తంతువులు అనేవి A band మధ్య గుండా జారడం వల్ల ఇక్కడ హెచ్ జోన్ హెచ్ మండలం అనేది బికమ్ నేరో, ఇక్కడ సన్నగా అయిపోతుంది అన్నమాట. ఈ స్పేస్, ఇంత స్పేస్ అనేది ఇక్కడ కనిపించదు, చిన్నది అయిపోతుంది, సన్నగా మారిపోతుంది. ఎందుకు, ఇక్కడ యాక్టిన్ తంతువులు అనేవి దగ్గరగా మధ్య గుండా ఏ బ్యాండ్ వైపుకి రావడం వల్ల ఇక్కడ చిన్న స్పేస్ మాత్రమే మిగిలిపోతుంది అన్నమాట. ఓకేనండి, సో దిస్ ఈస్ ద కాంట్రాక్షన్ ఆఫ్ మసిల్.
ఓకే, దిస్ ఇస్ ద పవర్ స్ట్రోక్. ఓకే, రైట్. సో ఈ పవర్ స్ట్రోక్లో ఏమవుతుంది, నౌ ద ఏడిపి ఈజ్ రిలీజ్డ్. ఓకే, okay, right. So the fourth phase is recovery stroke. Okay, so in the power stroke what happens, the I band get reduced. So during the contraction of the muscle the I band get reduced, but A band cannot get reduced. A band retained their size or length, but I band get reduced. ఓకే, రైట్. ఐ బ్యాండ్లో మాత్రమే మార్పు వస్తుంది, ఐ బ్యాండ్ మాత్రమే తగ్గిపోతుంది, మరి ఉండదు ఇప్పుడు మజిల్ అనేది కాంట్రాక్షన్ అయినప్పుడు, సంకోచించినప్పుడు. ఓకేనా, కానీ ఏ బ్యాండ్లో మాత్రం ఎటువంటి మార్పు అనేది ఉండదు దాని యొక్క సైజులో. ఓకే, సరే. సో నౌ వీ నో ద రికవరీ స్ట్రోక్. సో వాట్ ఈస్ రికవరీ స్ట్రోక్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఈ డయాగ్రామ్ ఒకసారి తీసుకుందాం, ఫోర్త్ డయాగ్రామ్. ద ఫోర్త్ డయాగ్రామ్ ఇండికేట్స్ ద explaining the recovery stroke. Okay, so here what happens, so here when the new ATP add with the myosin head. సో ఎప్పుడైతే కొత్త ఏటీపీ అనేది మయోసిన్ హెడ్తో కలుస్తుందో వెంటనే ఏమవుతుందంటే ద క్రాస్ బ్రిడ్జ్ విల్ బి బ్రోకెన్. ఇప్పుడు క్రాస్ బ్రిడ్జ్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, న్యూ ఏటీపీ అనేది యాడ్ అయినప్పుడు క్రాస్ బ్రిడ్జ్ బ్రేక్ అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటి అంటే ఒక ఏటీపీ అనేది ఒక క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్ జరగాలి అంటే మయోసిన్ అనేది యాక్టిన్తో కలవాలి అంటే ఏటీపీ అవసరం. అలాగే మయోసిన్ ఏటీపీ ఇక్కడ యాక్టిన్తో విడిపోవాలి అంటే కూడా ఏటీపీ అనేది అవసరం. ఓకేనా, రైట్. ఇక్కడ కూడా ఎప్పుడైతే కొత్త ఏటీపీ, న్యూ ఏటీపీ, when the new ATP will be binds with the end of the myosin, then the cross bridge will be detached or broken. Okay, right. So then the ATP now it hydrolyzed by the ATPase. Okay, so then the myosin get energy. Then again the myosin will be attached with the actin. Okay, right. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే కొత్త ఏటీపీ అనేది ఇక్కడ ఒతుక్కుంటుందో వెంటనే ఇక్కడ క్రాస్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ తెగిపోతుంది. క్రాస్ బ్రిడ్జ్ అనేది మరి ఇక్కడ మయోసిన్ అనేది యాక్టిన్తో కలవలేదు, విడిపోవడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఏమవుతుంది అంటే యాక్టిన్ అనేది ఇక్కడ జల విశ్లేషణ చెంది అప్పుడు ఏడిపి ఫాస్ఫేట్గా మారిన తర్వాత అప్పుడు దాని నుంచి శక్తిని మరలా పొంది మరలా ఇక్కడ మయోసిన్ అనేది యాక్టిన్తో కలుస్తుంది, అతుక్కుంటుంది. ఇలా అనేక సార్లు ఓకేనండి, ఇక్కడ మయోసిన్ అనేది యాక్టిన్తో అతుక్కోవడము, క్రాస్ బ్రిడ్జ్ ఫార్మ్ అవ్వడము, మళ్ళా విడిపోవడము. క్రాస్ బ్రిడ్జ్ ఫార్మ్ అవ్వడము, కొంచెం యాక్టిన్ తంతువుల్ని ఏ బ్యాండ్ వైపుకి లాగడము, మళ్ళీ విడిపోవడము, మళ్ళీ అతుక్కోవడము, మళ్ళీ విడిపోవడం, ఇలా అనేక సార్లు పునరావృతం అవుతూ ఉంటాయి. ఓకే, సో లైక్ దిస్ వే, సో ద క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్ అండ్ డిటాచ్మెంట్ occurs many times. Okay, so it causes forward sliding. ఓకే, ఇలాగ అనేక సార్లు జరిగి యాక్టిన్ తంతువుల్ని ఏ బ్యాండ్ వైపుకి లాగుతూ ఉంటాయి. సో అలా లాగుతూ ఉండడం వల్ల ద మజిల్ బికమ్ షార్టనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, సంకోచించడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక. ఓకేనండి, రైట్. ఇది దీనిలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, రిలాక్సేషన్ లేదా యథాస్థానానికి రావడం. సో ఏంటి ఇక్కడ యథాస్థానానికి రావడము అంటే, సో అంటే ఏంటంటే, సో వెన్ ద న్యూరల్ ఇంపల్స్ స్టాప్స్, so then the calcium ions pumped back into the cisternae of the endoplasmic reticulum. So then the trophonin and trophomyosin covers the active sites of the actin. Then the myosin head fails to the binding to the actin. Okay, the myosin head then failed to binding to the actin. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ అనేది ఆగిపోతుందో సో వెంటనే ఏమవుతుందంటే కాల్షియం అయాన్స్ అనేవి వెంటనే ఆ టీఎన్సీ ఏదైతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్న టీఎన్సీతో బంధించిందో అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో సిస్టర్నల్లోనికి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోవడం వల్ల కాల్షియం గాఢ తగ్గిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మయోసిన్ అనేది ఇక్కడ యాక్టిన్తో బంధించలేదు. ఎందుకు అంటే ఇక్కడ ట్రోఫోనిన్ అనే ఒక సంక్లిష్టం అనేది మళ్ళీ ఎప్పటిలాగా ఇక్కడ చైతన్య స్థానాలకి కప్పేస్తారు.
ఆ చైతన్య స్థానాన్ని, యాక్టిన్ మీద ఉన్న చైతన్య స్థానాన్ని ఎప్పుడైతే కప్పేస్తూ ఉంటుందో అప్పుడు వెంటనే మయోసిన్ తల ఇప్పుడు యాక్టిన్ యొక్క చైతన్యవంతమైన స్థానాలతో బంధించలేదు. ఓకే, నౌ ద మయోసిన్ ఫెయిల్ టు బైండ్ టు ది యాక్టిన్. ఓకే, సో ఇది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, సో ద జెడ్ లైన్స్, ద ఐ బ్యాండ్స్, నౌ ఇట్ కమ్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఐ బ్యాండ్స్ ఏదైతే ఉన్నదో మళ్ళీ నార్మల్ ఇలాగ ఉంది, మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి, సో మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి మళ్ళీ ఐ బ్యాండ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిలాక్సేషన్ ఆఫ్ ది మసిల్.